సభలోకి వెళ్ళలేరు. కానీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సభ్యులకి అవకాశం ఉండి, అధికారం ఉండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పడం ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు ఇవన్నీ, ఇవాళ చెప్పినవన్నీ. అనూష గారు, అలాగే అనూష గారు ఏంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మీరంటే, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అలాగే అసలు మీ అధినేతకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హతే లేదు అని కూడా అన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం గారి పైన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ, ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి వార్డ్ మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ అన్నాం అనుకోండి, ఎలా తీసుకుంటాడు? నీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జన నీరాజనం బట్టి అత్యంత మెజారిటీతో ఆయన గెలిపించినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జనం ఇచ్చిన ఏదైతే పదవి ఉండిందో దాన్ని గౌరవించి ఈరోజు నువ్వు మాట్లాడాల్సిన పరిస్థితి ఉండింది. అంతేగాని నేను ప్రెస్ మీట్ ముందు కూర్చున్నాను, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను, కేవలం నన్ను ఆ రోజు జర్మనీకి వెళ్ళండి అని అన్నందుకు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే చెల్లదు. ఎందుకన్నారు జర్మనీకి వెళ్ళమని చెప్పి? నేను మొన్నే క్లియర్గా చెప్పాను సార్, మొన్న డిబేట్లోనే. జర్మనీకి వెళ్ళమంది ఎందుకు? ఓట్ పర్సంటేజ్ ద్వారా కనుక ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి అనుకుంటే మీరు జర్మనీకి వెళ్ళండి. ఆ లా ఇక్కడ అప్లికేబుల్ కాదు, ఇక్కడ లేదు. మన రాజ్యాంగం ప్రకారం, మనం రాసుకున్న రాజ్యాంగ ప్రకారం, భారత రాజ్యాంగ ప్రకారం మెజారిటీ ఆఫ్ సీట్స్ అంటే మెజారిటీ ఆఫ్ సీట్స్ ఉంటేనే ఈరోజు 10% ఆఫ్ సీట్స్ అంటే ఈరోజు మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 18 సీట్స్. నీకు అవి వచ్చి ఉంటే మేము ఇచ్చేవాళ్ళమి, దాని చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎక్కడా లేదు. ఈ ప్రశ్నకి ఆయన అడిగినందుకు మీరు రండి, మేము మాట్లాడే అవకాశం ఇస్తాము, ప్రతిపక్ష హోదా గురించి ఇంకా మాట్లాడద్దు, అది జరగని పని, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రతిపక్షంగా మీరు ఉండండి, ప్రజాపక్షంగా మీరు ఉండండి, మీరు ప్రశ్నలు సంధించండి, మేము ప్రభుత్వం తరపు నుంచి సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇంత భరోసా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇస్తే, దానికి కనీసం సమాధానం చెప్పకుండా ఆయన్ని ఎగతాళిగానో లేకపోతే అహంకారపు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని అనగలవండి, కానీ మేము అనాలనుకోలేదు. ఎందుకంటే అతనికి కూడా ప్రజా ఓట్లతోనే, ప్రజలు వేసిన ఓట్లతోనే, ప్రజా నిర్ణయంతోనే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. అట్లీస్ట్ ఆ ఎమ్మెల్యే స్థానానికి మేము గౌరవిస్తాము. కాబట్టి ఏ స్థానానికి ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలో అనేది జగన్మోహన్ రెడ్డి దయచేసి నేర్చుకోవాలి. అదే కదా, ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవన్నీ చెప్పించుకోవాల్సి రావడం దురదృష్టకరం. అదే సార్, ఇప్పుడు మన చేసిన అందంగా ఉంటే అరెస్ట్ చేస్తారనే కామెంట్ ఆవేళ మీరే ప్రస్తావించారు. అది కానీ ఇవాళ కానీ, ఆఫ్టర్ ఆల్ ఈ సర్వ్డ్ యాజ్ ఎ సీఎం ఫర్ 5 years. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడుస్తుంది అని చెప్పి ఒక సామెత ఉంటుంది సార్ ఇక్కడ గోదావరి జిల్లాలో. అసలు లిటరల్లీ అతనికి తెలుసు అది అవ్వదు అనే విషయం తెలుసు. అది చట్టాన్ని ఉల్లంఘించి ఇతనికి ఫేవర్ చేయాలి అంటే అది చట్టాన్ని ఉల్లంఘించి చేయడమే. అసలు ఇతగాడికి ఎందుకు ప్రజలు నిర్ణయించినప్పుడు ఎందుకు చట్టాన్ని ఉల్లంఘించి మరి ప్రభుత్వం ఫేవర్ చేయాల్సిన అవసరం ఏముండిందండి ఇతనికి? ఆయన ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్పారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ముగ్గురే ఉంటే కూడా ఇచ్చారు డిస్క్రిషనరీ పవర్ స్పీకర్ది, ఢిల్లీలో ఇచ్చారు, అలాగే నాకు కూడా ఇవ్వచ్చు కదా అని. ఆయన ఇచ్చేదాకా ఊరుకునేటట్టు లేరు సార్. అది అడుక్కుంటే అవ్వదు సార్. నువ్వు నిన్ను నిలబెట్టుకో. నువ్వు ఈ 9 నెలల నుంచి ప్రతిపక్ష హోదా నువ్వు కావాలంటున్నావు. అసలు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అనుకుంటున్నా? ఏ పోరాటాలు చేసావు ప్రజల తరపున? నువ్వు అంటున్నావు ఈరోజు నిరుద్యోగం అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, నువ్వు ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నావు. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్న వ్యక్తివి, అసలు నిరుద్యోగ సమస్య నీ వల్లే కదా వచ్చింది. ఒక జనరేషన్ ని వాలంటీర్లు అని చెప్పి, లేకపోతే సచివాలయం ఉద్యోగులు అని చెప్పేసి కేవలం అతి తక్కువ శాలరీకి వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి ఎటువంటి గ్రోత్ లేకుండా ఈరోజు 5 ఏళ్ల తర్వాత వాళ్ళు రేపొద్దున ఇంకొక ఉద్యోగానికి వెళ్ళాలి అని చెప్పుకున్నా కూడా ఎటువంటి వెనకాల ఒక రెజ్యూమ్లో ఏమని పెట్టుకుంటారు సార్? ఐఎమ్ వాలంటీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాడా? ఏమని చెప్పుకుంటాడు? ఏం నేర్చుకున్నామని చెప్పుకుంటాడు? ఏం స్కిల్స్ ఉన్నాయని చెప్పుకుంటాడు? చెప్పుకోదు కదా. అట్లా ఒక యువతని నిజంగా ఒకవేళ మనం మాట్లాడుకోవాలంటే సార్, 150,000 మంది ఉద్యోగాలు నేను వాలంటీర్ల ద్వారా ఇచ్చానంటున్నారు కదా. 150,000 మంది యొక్క జీవితాలని నాశనం చేశాడు. వాళ్ళని ఎదగకుండా, అంటే క్రూషియల్ టైం వాళ్ళు ఒక 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉంటే గనక వాళ్ళ ఎదుగుదల